లోక్సభలో డీలిమిటేషన్ బిల్లుపై చర్చ జరుగుతున్నటువంటి సమయంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు దుమారమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. తెలంగాణ సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాము. సార్, ఈరోజు లోక్సభ సాక్షిగా చేసినటువంటి కామెంట్స్ని మీరు ఏం చెప్తారు సార్? లోక్సభలో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు చర్చ సందర్భంగా తేజస్వి సూర్య గారు ఒక వివాదాస్పదమైన తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. తెలంగాణ ఆంధ్ర విభజనను ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం జరిగింది. గతంలో నరేంద్ర మోడీ గారు కూడా తల్లిని చీల్చి బిడ్డను బయటికి తీశారు అని చెప్పి తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా, తెలంగాణ ఉద్యమకారులను అవమానపరిచే విధంగా, తెలంగాణ విద్యార్థుల బలిదానాలను కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడడంతో తెలంగాణ ప్రజలు బీజేపీకి ఏ రోజు కూడా వారు అనుకున్నట్టుగా పట్టం కట్టలే. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆ రోజు బిల్లు పాస్ అయ్యేటప్పుడు కూడా కేవలం సుష్మా స్వరాజ్ గారు ఒకరిద్దరు నాయకులు తప్ప బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి మాటతోటి సూచనలతోటి తెలంగాణ బిల్లును వ్యతిరేకించే ప్రయత్నం చేసిన సంగతి మా అందరికి కూడా తెలుసు, ఉద్యమకారులకు తెలుసు. వారు ఇంకా మర్చిపోలే. 10 సంవత్సరాలు అయిపోయింది. ఎవరి ప్రాంతంలో వారు పరిపాలన చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు మారినాయి, ముఖ్యమంత్రులు మారినరు. అయినా సరే మళ్ళీ కూడా కావాలని చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా విద్వేషం రెచ్చగొడితేనే ఓట్లు వస్తాయి, మనుషులను విభజిస్తేనే ఓట్లు వస్తాయి. కులాల పరంగా, మతాల పరంగా, రాష్ట్రాల పరంగా ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి పేచీ పెడితే తప్ప మాకు ఓట్లు రావు అనే ఒక విషపూరితమైన ఆలోచన చేస్తూ ఉంది. ఇది ఎంత మాత్రం కూడా సబబు కాదు. తేజస్వి సూర్య గారు ఏదైతే పార్లమెంట్లో మాట్లాడినరో అది పూర్తిగా ఖండిస్తూ లోక్సభ రికార్డులో నుంచి వారు మాట్లాడిన మాటను తొలగించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు మంత్రి ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు కూడా ఒత్తిడి తెచ్చి తేజస్వి సూర్య గారితో బేషరతుగా క్షమాపణ చెప్పించండి. అలా చెప్పించకపోతే మీరు తెలంగాణ ప్రజల పక్షపాతిగా లేరు, మీరు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా అనుకుంటారు. వారి రికార్డులను తొలగించి బేషరతుగా క్షమాపణ చెప్పిస్తే తప్ప మీకు ఓట్లేసినందుకు తెలంగాణ ప్రజల పక్షాన మీరు ఉన్నట్టుగా కనబడదు. కాబట్టి డిమాండ్ చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా తేజస్వి సూర్య గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. స్పీకర్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున రికార్డ్స్లో నుంచి తేజస్వి సూర్య గారి వ్యాఖ్యలను తొలగించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనతో పాటు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరావు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా తేజస్వి సూర్య చేసినటువంటి కామెంట్స్ చాలా ఘాట్ అనేటువంటి ఆ వ్యాఖ్యలు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సంబంధించినటువంటి అంశాలపై దానిపై మీరేమంటారు? తేజస్వి సూర్య గారు మరి వాస్తవంగా కూడా తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా వారు ఇవాళ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అది అసందర్భంగా, అక్కడ మాట్లాడవలసిన అవసరం లేదు, మాట్లాడవలసిన సందర్భం కూడా కాదు. చర్చ జరిగేది పార్లమెంట్లో. ఇవాళ డీలిమిటేషన్ మహిళా బిల్లు మీద చర్చ జరుగుతూ ఉంది, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో కావాలని చెప్పి వారు ఇవాళ మరి అక్కడ సందర్భం కాకుండా వారు మాట్లాడడం అనేది అది తెలంగాణ ప్రజల మీద బీజేపీ పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యతిరేకమైన భావన ఏదైతే ఉందో ఇవాళ కళ్ళకు కట్టినట్టు తెలంగాణ 4 కోట్ల ప్రజలకు కనబడ్డది. ఎందుకంటే గతంలో నరేంద్ర మోడీ గారు, ఇప్పుడు తేజస్వి సూర్య గారు అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా ఏదో ఒక మంత్రి, ఏదో ఒక కేంద్ర మంత్రి, ఏదో ఒక పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి. మరి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కేరళ వెళ్ళినప్పుడు కానీ, తర్వాత మన ఢిల్లీ వచ్చినప్పుడు కానీ చాలా సందర్భాలలో వారు చెప్తూ ఉన్నారు, ఇవాళ డీలిమిటేషన్ అనేది శాస్త్రీయంగా జరగాల. ఇవాళ మీరు దక్షిణాది రాష్ట్రాలతో అవసరం లేకుండా సీట్లు పెంచుకొని ఇవాళ అవసరమైతే ఉత్తరాది మొత్తం కలిసి ప్రభుత్వం ఏర్పాటు దిశగా మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది కరెక్ట్ కాదు. సమతూకం ఉండాలని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారో దానికి దృష్టిలో పెట్టుకొని ఇవాళ వారు తేజస్వి సూర్య గారు మాట్లాడినట్టుంది. ఎందుకంటే అది మళ్ళీ పాకిస్తాన్ విభజనతో వారు ఏదైతే పోల్చినారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 4 కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసినారు. తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ కార్యక్రమం. అది
ఇవాళ ఎంతోమంది అమరులు త్యాగం చేస్తే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆ రోజు సోనియా గాంధీ గారు ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో చనిపోయినటువంటి బిడ్డల కన్నీళ్లు దుడవాలి వాళ్ళ కుటుంబాలని చెప్పి భవిష్యత్తులో ఇటువంటిది రావద్దని చెప్పి మరి సోనియా గాంధీ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. అంటే వాళ్ళకి ఇంకా కూడా అది మనసులోకి వెళ్ళి పోతలేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా అక్కడక్కడ కూడా దేశంలో రాష్ట్రాల విభజనకు డిమాండ్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ అక్కడెక్కడ కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది సందర్భం కాకుండా వారు మాట్లాడిన ఈ సందర్భాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేదంటే పార్లమెంట్ సాక్ష్యం మాట్లాడారు కాబట్టి పార్లమెంట్ రికార్డులకు వెళ్ళి తొలగించాలా. మరి అక్కడ కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా దాన్ని బేషరతు ఖండించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. డీలిమిటేషన్ సంబంధించినటువంటి అంశము ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. ఒకవైపు దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కొంతమంది అంటే రేవంత్ రెడ్డి ముందుగా దాన్ని క్యాచ్ చేసుకొని ప్రజల ముందు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ బీజేపీ మాత్రం ఒకటి చెప్తున్నారు, ఎక్కడ అన్యాయం జరగట్లేదు, ప్రతి ఒక్కరికి సమానంగానే ఈ యొక్క దానికి సంబంధించిన స్థానాలు కూడా పెరుగుతాయని చెప్పి చెప్తున్నారు. దానిపై 850 వరకు సీట్లు పెరుగుతున్నాయి. అంటే ఇంచుమించు అటు ఇటు 850 సీట్లలో దక్షిణాది రాష్ట్రాల్లో పెరిగేది కేవలం 190 నుంచి 190 సీట్లు పెరుగుతున్నాయి. అంటే ఆ 190 తీసేస్తే ఇంకా 600 పైచిలుకు సీట్లు, 50 పైచిలుకు సీట్లు ఇవాళ మరి ఈ స్టేట్లలో పెరుగుతున్నాయి. అన్నప్పుడు ఉత్తరాది దక్షిణాది వేరియేషన్ చూసినప్పుడు ఇవాళ ఏదైనా కేంద్ర ప్రభుత్వం రావాలంటే దాదాపు 450 సీట్లు రావాలి. మరి 450 సీట్లు అన్నప్పుడు ఈ ఏరియాలోనే 650 సీట్లు ఉన్నప్పుడు దక్షిణాదితో ఏమవసరం ఉంటుంది? దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన దక్షిణాది రాష్ట్రాలలో సీట్లు పెంచాలనేది రేవంత్ రెడ్డి గారి డిమాండ్. దాన్ని మేము కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఇది వాస్తవంగా గతంలో ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు తెలంగాణకు ఎట్లయితే అన్యాయం జరిగిందో రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేది అది స్పష్టం, అది 100% కనబడతా ఉంది. కాబట్టి దాన్ని రేవంత్ రెడ్డి గారు అడిగేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాలు ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. నేను స్టాలిన్ గారు కూడా చెప్పారు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోమని చెప్పి. మీరు చెప్పండి, నెక్స్ట్ ఒకవేళ డీలిమిటేషన్ సంబంధించిన అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. 2 రోజుల పాటు లోక్సభలో చర్చకు సంబంధించినటువంటి సమయం కూడా కేటాయించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి నెక్స్ట్ కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుందండి? దక్షిణాది రాష్ట్రాలకు పాపులేషన్ పద్ధతిలో మాకు రావాల్సినటువంటి శాసనసభ లోకసభ సీట్లు కేటాయించాలనేది మా ముఖ్యమంత్రి గారి డిమాండ్. దాన్ని ఏదో విషం గక్కే రీతిలో తేజస్వి సూర్య గారు ఈరోజు లోకసభలో మాట్లాడడము చాలా విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు మీద కూడా 1969లో 350 మంది ప్రాణాలు బలిగొన్నారు. మొన్నటి రెండో పోరాటంలో 1200 మంది బిడ్డలు ప్రాణాలు బలిగొన్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసిన 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి సోనియా గాంధీ మీద మోడీ ఈరోజు తలుపులు మూసుకొని చట్టవిరుద్ధంగా చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అని ఒకసారి, నేడు ఈరోజు లోకసభలో మరి తేజస్వి సూర్య గారు మాట్లాడడము 4 కోట్ల ప్రజలను కించపరిచే విధంగా ఉంది. అంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేదు. వారు 8 మంది లోకసభ సభ్యులు గెలిచారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఈ యొక్క తెలంగాణ 4 కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పి లోకసభలో వారి మాటలను తొలగించి ఇలాంటి పునరావృతం కాకుండా భారతీయ జనతా పార్టీ క్షమాపణ చెప్పాలి, అతని మీద చట్టపరమైనటువంటి పార్టీ పరంగా చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే ఇది మొత్తానికైతే లోక్సభలో జరిగినటువంటి అంశాలు, మరోవైపు తెలంగాణ విభజన సంబంధించినటువంటి అంశాలపై చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా అందులో నుంచి రికార్డ్స్ నుంచి కూడా తొలగించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. నవీన్, NTN టీవీ, న్యూఢిల్లీ నుండి.